Hi, this is you, Michael. In this video, I'm going to teach let plus as plus verb 1 structure. చూడండి మనం చాలా సందర్భాల్లో కొంతమందితో కలిసి ఉన్నప్పుడు మనం అందరికీ ఒక సలహా ఇస్తాం. ఎట్లా? మనం వెళదాము, మనం వెయిట్ చేద్దాము, మనం భోజనం చేద్దాము అని మిగతా వాళ్ళందరికీ చెప్పడం. ఇలా చెప్పాలంటే ఏం వర్డ్స్ వాడాలి అంటే లెట్ అనే వర్డ్ వాడాలి కంపల్సరీ. లెట్, ఇదిగో లెట్. లెట్ అంటే అనుమతి ఇవ్వడం అని అర్థం. లెట్ అజ్, అజ్ అంటే మనం. లెట్ అజ్ అంటే మనకి అనుమతి ఇవ్వండి. ఏమి చేయడానికి? ఏదో ఒక పని చేయడానికి. మనం వెళదాము అంటే వెళ్ళడానికి మీరందరూ అనుమతి ఇవ్వండి. అంటే దాన్ని షార్ట్‌కట్‌లో ఎలా చెప్తాం? మనం వెళదాము అంటే సలహా చెప్పినట్లుగా ఉంటుంది, అడిగినట్లు కూడా ఉంటుంది. ఇలా మాట్లాడడానికి ఈ లెట్ ప్లస్ అజ్ అనే 2 పదాలు కంపల్సరీ కావాలి. ఈ లెట్, అజ్ వాడిన తర్వాత మూడో పదంగా ఏం పని చేయాలి అని మనం సలహా ఇస్తున్నామో ఆ పని యొక్క మొదటి రూపం రాయాలి. వర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ రాయాలి. ఇక్కడ చూడండి. మనం ఇక్కడ కూర్చుందాం. కూర్చుందాం అని సలహా ఇస్తున్నాం. అంటే లెటస్ అంటే మనం ఓ పని చేద్దాం. లెటస్ ఏం చేద్దాం? కూర్చుందాం. అంటే సిట్. లెటస్ సిట్. లెట్ అస్ సిట్ అంటే మనం కూర్చుందాం. ఎక్కడ కూర్చుందాం? హియర్. ఇక్కడ కూర్చుందాం. పదం పక్కన పదం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించాలి. చూడండి, ఏ వాక్యంలోనైనా తప్పనిసరిగా ఒక వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ పక్కన ఆబ్జెక్టు, తర్వాత యాడ్వర్బ్. ఇది ఏదైనా ఒక పని చెయ్యండి అని చెప్పడానికి. అయితే మనమే చేద్దాము అని చెప్పడానికి దాని ముందు వాడాల్సిన పదాలు లెట్ ప్లస్ అజ్. ఈ స్ట్రక్చర్‌లో నేనేం చేశాను? లెట్ ప్లస్ అజ్‌ని కలిపి లెట్స్, లెట్స్ అలా కలిపి వాడతాం. అలా కలిపి రాశాను. అందుకని కలిపి వాడాలని చెప్తున్నా. సో లెట్స్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ యాడ్వర్బ్. ఇప్పుడు మనం ప్రతి వాక్యాన్ని ఈ స్ట్రక్చర్‌తో పోల్చుకొని పదాలు సరిపోతున్నాయో చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా ప్రాక్టీస్ చేయాలి. నిదానంగానే వెళ్ళాలి. గాబరా పడిపోయి గబా నేర్చేసుకుందామంటే అది కాదు. అన్నం తినేటప్పుడు మనం ఒక్కొక్క ముద్ద నమిలి నమిలి మింగాలి కదా! గబా తినేద్దామంటే అరుగుతదా? అరగదు. వాంతులవుతాయి. కడుపు నొప్పొస్తది. ఇది కూడా అంతే. మనం ఇక్కడ కూర్చుందాం. లెట్ అస్ సిట్ హియర్. దాన్ని షార్ట్‌కట్‌లో ఈ లెట్ అస్ కలిపి లెట్స్ సిట్ హియర్. లెట్స్ సిట్ హియర్. తర్వాత మనం వెళదాం పదండి. మనం వెళదాం పదండి అంటే మనం వెళదాం అని. లెట్స్ గో. లెట్స్ గో. చూడండి, లెట్ వచ్చింది, తర్వాత వర్బ్ 1 వచ్చింది. లెట్స్ గో. సార్ ఇలా బాగానే ఉంది సార్, చదువుతాం బాగానే ఉంది. మరి చదివినంత మాత్రం వస్తదనంటే ప్రాక్టీస్ చేయాలి. ఎవరితో ఒకరితో ప్రాక్టీస్ చేయాలి. సార్ ఎవరూ లేరు ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడేం చేయాలి? వెరీ సింపుల్. ఇక్కడ నేను ప్రతి వాక్యం చదువుతూ తెలుగు, ఇంగ్లీషు చదువుతూ ఉంటాను కాబట్టి ఈ వీడియో పెట్టుకొని ఓ 10 నిమిషాలు అలాగా ఖాళీ దొరికినప్పుడల్లా ఒక 10 మినిట్స్ అలా కూర్చొని అలా వింటూ ఉండండి. వింటూ ఉంటే అదే ఆటోమేటిక్‌గా మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది. అవసరానికి గుర్తొస్తుంది. చూడండి, చిన్న పిల్లలు మాటలు ఎలా నేర్చుకుంటారు? రాయడం ద్వారా, చదవడం ద్వారా నేర్చుకోరు కదా! వింటారు, మైండ్‌లో పెట్టుకుంటారు, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు వాడతారు. మీరు కూడా అలా చేయొచ్చు. మీకు రాయడం రాకపోయినా, చదవడం రాకపోయినా అలా వింటూ ఉంటే కంటిన్యూయస్‌గా ఆటోమేటిక్‌గా సందర్భం వచ్చినప్పుడు
ఇదిగో ఈసారి ఈ పదానికి ఈ పదం మాట్లాడారు కదా, ఈ తెలుగుకి ఈ ఇంగ్లీష్ మాట్లాడారు కదా అని మీకు గుర్తొస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఓపుకుంటే రాసుకోండి, చదువుకోండి. ఓపిక లేదు, సింపుల్గా ఫోన్ ఉంది, ఫోన్ ఆన్ చేసుకోండి. అలా ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అలా వింటూ ఉండండి. కొన్నాళ్ళకి అదే ఆటోమేటిక్గా మీరు వద్దనుకున్న మనసులో అవి గుర్తొస్తూ ఉంటాయి. అది చూడండి, ఇంకొక పాట, ఒక పాట మనం నేర్చుకుంటున్నామంటే అంత స్క్రిప్ట్ రాసుకొని నేర్చుకుంటున్నావా లేదే. ఒక పాట ఒక 10 సార్లో, 20 సార్లో, 100 సార్లు వింటే పాటంతా గుర్తుండిపోతుంది. రాగాలు గుర్తుంటాయి. ఎక్కడ రాగం పెంచాలి, ఎక్కడ రాగం తెంచాలి, ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఫాస్ట్ అవ్వాలి, ఎక్కడ స్లో అవ్వాలి, అన్నీ తెలిసిపోతాయి. అంత మెకానిజం ఉంది మన బ్రెయిన్‌లోని. సో, ఆ బ్రెయిన్‌ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి మీరంతే. మనం వెళదాం పదండి. లెట్స్ గో. ఈ విషయం మనం ఈ విషయం గురించి మాట్లాడుదాం. లెట్స్ టాక్ అంటే మనం మాట్లాడదాం. గురించి అంటే అబౌట్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ విషయము. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి. ముందు ఒక్కొక్క పదం తీసుకోవాలి, మళ్ళీ 2 పదాలు తీసుకోవాలి, మళ్ళీ 3 పదాలు తీసుకోవాలి, మళ్ళీ 4 పదాలు, అలా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూడండి, మళ్ళీ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. లెట్స్ టాక్. లెట్స్ టాక్ అబౌట్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్ అని 10 సార్లు అనండి, సరిపోతుంది. మనం ఒక సినిమా చూద్దాం. లెట్స్ వాచ్ అ మూవీ. లెట్స్ వాచ్ అ మూవీ. చూడండి, లెట్స్ వాచ్ అ మూవీ. లెట్స్ వాచ్ మూవీ. లెట్స్ వాచ్ మూవీ అంటే మనం ఒక సినిమా చూద్దాం. మనం కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం. లెట్స్ రెస్ట్. లెట్స్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవడాన్ని రెస్ట్ అని కానీ, టేక్ రెస్ట్ అని కానీ అనొచ్చు. లెట్స్ రెస్ట్ ఫర్ ఎ వైల్. వైల్ అంటే కాసేపు, కొంతసేపు. ఆ సేపు అనడానికి ఫర్ అనమాట. ఆ ఫర్ను వాడాలి ఇక్కడ. లెట్స్ రెస్ట్ ఫర్ అ వైల్. లెట్స్ రెస్ట్ ఫర్ అ వైల్. లెట్స్ రెస్ట్ ఫర్ అ వైల్. అలా పదం పక్కన పదం పెట్టుకొని మాట్లాడాలి. చూడండి, దీనికి స్ట్రక్చర్ సరిపోతుందా లేదా. లెట్ అంటే లెట్ వచ్చేసింది, అజ్ కూడా వచ్చేసింది, లెట్స్ వచ్చేసింది. రెస్ట్ అంటే వర్బ్ 1. ఇది ఏమిటిది? రెస్ట్ తీసుకుందాం. ఎంతసేపు తీసుకుందాం అంటే ఇది టైం పీరియడ్ చెప్తుంది. ఈ టైం పీరియడే యాడ్ వర్బ్. మధ్యలో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. తర్వాత మనం కలిసి అల్పాహారం చేద్దాం. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్ అని రిపీటెడ్గా పలకాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం లాగా ఉంది, రిపీటెడ్గా చెప్తున్నారేనా అని అనుకోకండి. అనుభవం మీద చెప్తున్నాను. 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఈ ఏంటంటే చదివేస్తే వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. రాదు అట్లా. ఎంతోమందిని చూశాను. చాలా కోచింగ్ సెంటర్లు 2 నెలల్లో నేర్పుతాం, 3 నెలల్లో నేర్పుతాం, నెలలో నేర్పుతాం. ఇదిగో ఈ 100 వాక్యాలు నేర్చేసుకుంటే మీరు ఇంగ్లీష్ ఎరగదీసేస్తారు, కుమ్మేస్తారు, ఆడేస్తారు, చెలరేగిపోతారు. ఇలాంటి డైలాగులన్నీ వేస్ట్ డైలాగులు. అది అంత ఈజీగా వచ్చేదేం కాదు. వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, అలా ముందుకెళ్ళాలి. అంతేగాని ఉత్తి మాటలకి ఏదో మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్లుగా జస్ట్ ఒక మంత్రం వేసినంత మాత్రాన ఇంగ్లీష్ రాదండి. ప్రాక్టీస్ చేయండి, నన్ను నమ్మండి, నన్ను ఫాలో అవ్వండి, దీని ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు వస్తుంది. మనం కలిసి
అల్పాహారం చేద్దాం. లెట్స్ హ్యావ్. హ్యావ్ అంటే కలిగి ఉండుట. కానీ హ్యావ్కి చాలా రకాల అర్థాలు వస్తాయి. ఓ 10-15 రకాల అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి మనం హ్యావ్ని వాడుకుంటాం. లెట్స్ హ్యావ్ అంటే లెట్స్ ఈట్ అని అర్థం. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అనకూడదండి, బ్రెక్ ఫస్ట్. బ్రెక్ ఫస్ట్ అది కట్ చేసి మాట్లాడాలి. బ్రేక్ఫాస్ట్. టుగెదర్, టుగెదర్, టుగెదర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. ఇలా నేను శ్రమ తీసుకొని 4-5 సార్లు అరుస్తున్నాను కదా, అది మీరు వినండి చాలు, మీ మైండ్లో అది ఆటోమేటిక్గా రింగ్ అయిపోతుంది. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. మనం క్రొత్త ప్రణాళిక వేద్దాం. లెట్స్ మేక్, లెట్స్ మేక్, లెట్స్ మేక్ a new plan. a new plan. పి పలికినప్పుడు ఫ అని పలకాలి. ప్లాన్. లెట్స్ మేక్ a new plan. మొత్తం కలిపి ఒకేసారి పదడానికి నోరు తిరగట్లేదు. 2 పదాలు ఒక్కొక్క పదం అలా పలకండి. లెట్స్ మేక్, లెట్స్ మేక్ అని 4 సార్లు అనండి. తర్వాత అ ప్లాన్, అ ప్లాన్, లేదా అ న్యూ ప్లాన్, అ న్యూ ప్లాన్. లెట్స్ మేక్ ఎ న్యూ ప్లాన్, లెట్స్ మేక్ ఎ న్యూ ప్లాన్, లెట్స్ మేక్ ఎ న్యూ ప్లాన్. అట్లా రిపీటెడ్గా చదవాలి. తర్వాత మనం ఈ సమస్యను పరిష్కరిద్దాం. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. లెట్స్ సాల్వ్. చూడండి, ఈ 2 ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, 2 కలిపి ఏమని పలుకుతున్నాను చూడండి. లెట్స్ సాల్వ్. ఈసా 2 కలిసిపోయాయి. అంటే లెట్స్ సాల్వ్ అలా విడగొట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. మనం సాయంత్రం కలుద్దాం. లెట్స్ మీట్, లెట్స్ మీట్, లెట్స్ మీట్ ఇన్ ది ఈవినింగ్. ఇన్ ది ఈవినింగ్, ఈవినింగ్. వి పలికినప్పుడు ఇది ఇక్కడ టచ్ అవ్వాలండి. ఈవినింగ్. లెట్స్ మీట్ ఇన్ ది ఈవినింగ్. లెట్స్ మీట్ ఇన్ ద ఈవినింగ్. లెట్స్ మీట్ ఇన్ ది ఈవినింగ్. లెట్స్ మీట్ ఇన్ ద ఈవినింగ్. మనం ఈ ఆట ఆడుదాం. లెట్స్ ప్లే, లెట్స్ ప్లే. ఫ పలకాలి. లెట్స్ ప్లే దిస్ గేమ్. గేమ్, గేమ్ అనకుండా గేమ్ అనాలి. లెట్స్ ప్లే దిస్ గేమ్. 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 అట్లా మనం రేపు ప్రయాణం చేద్దాం. లెట్స్ ట్రావెల్, ట్రావెల్, ట్రావెల్. లెట్స్ ట్రావెల్ tomorrow. Let's travel tomorrow. Let's travel tomorrow. Let's travel tomorrow. మనం ఒక కథ రాద్దాం. Let's write, let's write a story. Let's write a story. Let's write a story. చూడండి, ఇది కలిపినప్పుడు లెట్స్ రైట్ ఆ స్టోరీ అంటే కొంచెం కష్టం కదా. లెట్స్ రైట్, లెట్స్ రైట్ స్టోరీ. లెట్స్ రైట్ స్టోరీ. లెట్స్ రైట్ స్టోరీ. అట్లా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది మీకు. అలాగే మాట్లాడాలి యాక్చువల్గా అయితే. లెట్స్ రైట్ అ స్టోరీ, లెట్స్ రైట్ స్టోరీ. అట్లా తర్వాత మనం ఈ విషయాన్ని దాచుదాం. లెట్స్ హైడ్, లెట్స్ హైడ్, లెట్స్ హైడ్ దిస్ మ్యాటర్. మ్యాటర్ చూడండి, MATTER ఉంది కదా, ఇక్కడ 2 టీలు ఉన్నాయి కదా. 2 టీలు ఇక్కడ ఉన్నప్పుడు మ్యాటర్ అనకూడదు. అనకుండా 1 టీ వదిలేసి పలకాలి.
దీన్ని ఇక్కడ 2 ఎమ్‌లు ఉన్నట్లుగా భావించాలి. మా గట్టిగా పలకాలి దాన్ని. ఒత్తి పెట్టాలి. అంటే మా కింద మావతులాగా. మ్యాటర్, మ్యాటర్. చూడండి 2 రకాల ప్రొనౌన్సియేషన్‌లుంటాయి. బ్రిటిష్ వాళ్ళు ఒకలాగా, అమెరికన్స్ ఒకలాగా పలుకుతారు. బ్రిటిష్ వాళ్ళవుతే మ్యాటర్, మ్యాటర్ అంటారు. అమెరికన్స్ అయితే మ్యాటర్, మ్యాటర్. ఇంకా కొంతమంది మ్యాటర్ డా కూడా పలుకుతారు. ఆ స్పీడ్‌లో వాళ్ళకి అలా పలికితేనే ఈజీగా ఉంటది. మ్యాటర్. ఈ విషయాన్ని మనం దాచుదాం. లెట్స్ హైడ్ దిస్ మ్యాటర్. మనం ఇంగ్లీష్ అనకుండా ఇంగ్లీష్ అనాలి. ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్, లెట్స్ లెర్న్, లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. 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 మనం డబ్బులు పొదుపు చేద్దాం. లెట్స్ సేవ్. ఇక్కడ కూడా చూడండి 2 ఎస్‌లు కలిపేసి మాట్లాడండి. లెట్స్ సేవ్, లెట్స్ సేవ్. లెట్ అస్ సేవ్ అనాలి. అలా అంటే కొద్దిగా పొడుగ్గా ఉంటది. పలకడం కొంచెం కష్టం అవుతది కదా! అందుకని లెట్స్ సేవ్ మనీ. ఇప్పుడు ఇంగ్లీషోళ్ళు ఇలా మాట్లాడడం వల్ల మనం తెలుగు ఎంత సునాయాసంగా కలిపేసి పదాల్ని కుదించి షార్ట్‌కట్‌లో మాట్లాడతామో, వాళ్ళు కూడా అలా మాట్లాడబట్టి, వాళ్ళు మాట్లాడింది అర్థం కావట్లేదు మనకి. చాలా మందికి అర్థం కాదు. ఆ ప్రొనౌన్సియేషన్. అంటే కలిపి కుదించి ఏదో ఉండజుట్టినట్టు మాట్లాడేస్తారనమాట షార్ట్‌కట్‌లో. ఆ! లెట్స్ సేవ్ మనీ. లెట్స్ సేవ్ మనీ. చూడండి మాకి ఒత్తివ్వాలి మనీ. లెట్స్ సేవ్ మనీ. సేవ్ అట్లా. తర్వాత మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం. లెట్స్ హెల్ప్. లెట్స్ హెల్ప్. లెట్స్ హెల్ప్. అక్కడి నుంచి అక్కడే హెల్ప్ పలికేయాలి. ఈచ్ అదర్, ఈచ్ అదర్, ఈచ్ అదర్. చూడండి ఈచ్ అదర్ ఉందిగా, ఈచ్ అదర్, ఈచ్ అదర్. ఈచ్ అదర్ ఇలా పలికేస్తున్నాం. ఈచ్ అదర్. అది ఆ ట్రిక్స్ అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్. తర్వాత మనం మొక్కలు నాటుదాం. లెట్స్ ప్లాంట్. లెట్స్ ప్లాంట్. ప్లాంట్ అంటే మొక్కలు నాటడం. లెట్స్ ప్లాంట్ ట్రీస్. లాస్ట్‌లో ఎస్ వచ్చినప్పుడు అని పలకాలి. లెట్స్ ప్లాంట్ ట్రీస్. చూడండి టీ 2 కలిసిపోయాయి కదా! లెట్స్ ప్లాంట్ ట్రీస్. లెట్స్ ప్లాంట్ ట్రీస్. అర్థం కాదు కదూ వింటుంటే. అది ఎందుకు 2 టీలు వచ్చాయి కాబట్టి. లెట్స్ ప్లాంట్ ట్రీస్ అంటే ప్లాంట్ ట్రీస్ ఇలా వచ్చింది ప్రొనౌన్సియేషన్. ప్లాంట్ ట్రీస్ ఇలా వచ్చింది. ప్లాంట్ ట్రీస్. లెట్స్ ప్లాంట్ ట్రీస్. ఇలా మాట్లాడండి. ఎదుటి వాళ్ళకి అర్థం కాక ఏమన్నారు సార్ అని మళ్ళీ తిరిగి మిమ్మల్ని అడగాలి. ఆ స్టేజ్‌కి రావాలి. ఒకసారి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. హెచ్ఎస్బీసీలో అసలు ట్రైనింగ్ ఎలాగిస్తున్నారు, ఎలా మాట్లాడిస్తారు? హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్‌లో వైజాగ్‌లో ఉన్నప్పుడు. ఆ కాల్ సెంటర్‌లో జాబ్స్ కోసం పిల్లలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. 15, 20 సంవత్సరాల క్రితం మాట. ట్రైనింగ్ ఇవ్వండి సార్ మాకు అని. సరే అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏ స్టైల్‌లో మాట్లాడతారో చూద్దామని ఇంక నేను కూడా అందులో చేరడానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. 1500 మంది క్యాండిడేట్లు, 1500 స్టూడెంట్స్ వచ్చారు. నేను కూడా ఒక జాబ్ కోసం అన్నట్లుగానే వెళ్ళాను. వెళితే మేము మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అర్థం కాలేదు. సార్ కెన్ యూ రిపీట్ ప్లీజ్? పార్డన్. అంటే వాళ్ళకి
కొన్ని వర్డ్స్ పిల్లలకి వాళ్ళకి కూడా తెలియదు. అక్కడ కూడా చిన్న చిన్న పిల్లలే పనిచేస్తుంటారు. సో అలా ఏంటంటే మనం మాట్లాడింది ఎదుటి వాళ్ళకి అర్థం కాకూడదని కదా నా ఉద్దేశం. మనకు బాగా తెలుసని ముందు అనిపించాలంతే. ఇప్పుడు ఏది చేసినా అంతే కదా. మనం సమాజంలో నెగ్గుకు రావాలంటే నీకంటే నాకే బాగా తెలుసు అని అనిపించుకోవాలి. లేకపోతే ఎవరు లెక్క చేయరు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం మొక్కలు నాటుదాం, అది అయిపోయింది. మనం వాస్తవాన్ని ఒప్పుకుందాం. వాస్తవాన్ని ఒప్పుకుందాం. లెట్స్ యాక్సెప్ట్. లెట్స్ యాక్సెప్ట్. లెట్స్ యాక్సెప్ట్ కలపాలి. మనం ఇక్కడే వేచి చూద్దాం. లెట్స్ వెయిట్. లెట్స్ వెయిట్. లెట్స్ వెయిట్. చూడండి ఎలా నా లిప్స్ మూవ్ అవుతున్నాయి. లెట్స్ వెయిట్. స్వైట్ అట్లా చూడండి. వెయిట్. స్వైట్. లెట్స్ వెయిట్. లెట్స్ వెయిట్ రైట్ హియర్. రైట్ అంటే రైట్ హియర్ అంటే ఏమిటి? హియర్ అంటే ఇక్కడ, రైట్ హియర్ అంటే ఇక్కడే. ఇక్కడే అని చెప్పడానికి రైట్ హియర్. లెట్స్ వెయిట్ రైట్ హియర్ అండ్ సీ. చూద్దాం. 2 పదాలు ఉన్నాయి. వేచి అంటే వెయిట్, చూద్దాం అంటే సీ. లెట్స్ వెయిట్ రైట్ హియర్ అండ్ సీ. అండ్ సీ చూడండి. అండ్ దాన్ని ఎన్ లా వెలికేస్తారు ఫాస్ట్లో. let's wait right here and see. and see అలాగే అన్నమాట. see మనం విజయాన్ని వేడుక చేసుకుందాం. let's celebrate. let's సెలబ్రేట్. ఇక్కడ సాబలుగుతున్నాం, ఇక్కడ సాబలుగుతున్నాం. అలాంటప్పుడు 2 కలిపి ప్రాక్టీస్ చేయాలి. చూడండి, చదివినంత మాత్రాన రాదు అని ఇందాక ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి పదాలు ఉంటాయి, అవి నోరు తిరగవు మనకి. ఎందుకంటే అలవాటు లేవు. మన తెలుగు భాషలో ఆ పదాలు లేవు కాబట్టి మనకి అవి అలవాటు పడలేదు. వాటిని నోటికి అలవాటు చేయాలి. అలవాటు చేయాలంటే అవి వాటిని మళ్ళీ 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 మాట్లాడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. చదవడం వచ్చేవాళ్ళు అయితే చదువుతూ ఉంటారు. చదవడం రాని వాళ్ళు, ఇంగ్లీష్ రాయడం రాని వాళ్ళు నా వీడియోని పక్కన పెట్టుకొని వింటూ 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 మీరు అనటానికి ట్రై చేయండి. మీరు వినాలి, మళ్ళీ అనాలి. కాకపోతే అసలు ఏం తెలుస్తుంది? అసలు ముందు మైండ్లోకి ఆ పదం ఏమిటో, సౌండ్ ఏమిటో తెలుస్తుంది. ఒక పాట వినకుండా పాట నువ్వు పాడేయగలవా? ముందు వినాలి, తర్వాత అనాలి. విని అనాలి, విని అనాలి. అలా వింటూ అంటూ వింటూ అంటూ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీషే కాదు, ఏ భాష అయినా వస్తుంది. మీరు కావాలా పట్టుబట్టి మీరు మలయాళం నేర్చుకోవాలా, నేర్చుకోవచ్చు. తమిళం నేర్చుకోవాలా, నేర్చుకోవచ్చు. ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. పట్టుదల, కృషి, సాధన చేయాలి. సో ఇప్పుడు మనం ఒక విజయాన్ని సాధించబోతున్నాం. సాధించేసాం ఆల్రెడీ కొంతవరకు. మనం విజయాన్ని వేడుక చేసుకుందాం. లెట్స్ సెలబ్రేట్ ది విక్టరీ. విక్టరీ. లెట్స్ సెలబ్రేట్ ద విక్టరీ. లెట్స్ సెలబ్రేట్ ద విక్టరీ. రైట్. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో నేను మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్పంటే పెద్దవాడిగా సలహాలు ఇచ్చాను తప్పించి ఎవరి మీద నాకేమి ఈ ద్వేషమేమి లేదు. అందరూ మనవాళ్ళే, నేర్చుకోవాలి తపనున్నారు, నేర్పాలని తపనున్నవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తప్పేం లేదు. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి ఆలోచన వారిది. కానీ నా ఆలోచన నాది, నా అభిప్రాయం నేను చెప్పాలి కదా. అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు నా అభిప్రాయం కూడా నేను చెప్పాలి కదా. అందుకే చెప్తున్నాను. సో మీకు అది స్వీకరించాలనుకుంటే స్వీకరించవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇందులో ఏమీ మొహమాటం ఏమీ లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.